ఏర్పాటు చేసినా ఇది ఎవరి మనసులో పుట్టిన ఆలోచన? ముఖ్యమంత్రి గారి మనసులో పుట్టిన ఆలోచన. నా ఊరుకు నేను పోవాలి, నా ఊరు నా అక్కలతో చెల్లెళ్లతో నా తమ్ముళ్లతో మా కాకలతో మామలతో చుట్టాలతో చిన్నప్పటి దోస్తులతో మాట్లాడాలి అని ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చిన ఆలోచన. వారి ఆలోచనలోని పుట్టిన వేదికే ఈ ఆత్మీయ అనురాగ సమ్మేళనం. తేజ క్షమా యశప్రాప్తి స్మిత పూర్వాభిభాషిణ అన్నారు వాల్మీకి రామాయణంలో. మన రాజనీతి కోవిదులు ఎలా ఉండాలి అంటే తేజవంతులై ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, స్మితపూర్వ భాష ఉండాలి అని. అలా మేధస్సుకు తేజస్సుకు మారుపేరైన ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ప్రగతి రథాన్ని చింతమడక దాకా తీసుకొచ్చారు. చింతమడక నుండి సొంత నడక నేర్పారు తెలంగాణకి. సార్ ఇంకా బండి దిగలేదు, చప్పట్లు అలా రిజర్వ్ చేసుకోండి. దిగంగానే అరే ఇప్పటిదాకా మన ఆర్కెస్ట్రా కళాకారులు కొడితే ఎట్లా మారుమోగిందో సంగీతం, మీ చప్పట్ల సంగీతం అలా మారుమోగాలి. నవ్య జగతిలో సనాతనుడి ఇతడు, అఖిల జనుల భాష ఆశ ఇతడు, అన్ని వర్గములకు ఆదరణీయుడు, ముదముగూర్చు మనదు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రము కళకళలాడగా పనులను చేపట్టు ప్రజల మనిషి. కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తున్నారు. చింత మడక నుండి సీఎమై ఎదుగంగ చింతల నెడబాపు చిరుతరముగా. అలాంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం. చింతలన్నీ తీర్చ చింతమడకవాడు ఉద్భవించి ఎదిగి ఒదిగినాడు, తాను రాజుగాని తల్లికి తనయుడే. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీకు తెలుసు, కొన్ని ప్రపంచ దేశాలలో మనకక్కడ ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి చాలా ప్రతిష్టాత్మక పదవులు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో పావలా మందం జనాభా లేని దేశాలు ఉన్నాయి, కొన్ని వందల దేశాలు. మరి 4 కోట్ల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంత బాధ్యతాయుతమైన, ప్రతిభావంతమైన, పవిత్రమైన బాధ్యత మనం ఊహించుకోవచ్చు. చింతలన్నీ తీర్చ చింతమడకవాడు ఉద్భవించి ఎదిగి ఒదిగినాడు, తాను రాజుగాని తల్లికి తనయుడే, ముద్దుబిడ్డ మనదు ముఖ్యమంత్రి. చిన్ననాడే ప్రతిభ చిగురులు వేయగా సంఘహితము నుంచి సాగినితడు, చదువుకొనెడు నాడే సాహిత్య మరసెను పువ్వు పుట్టగానే పరిమళించే. బహుశా మన సీఎం గారితో పాటు దుబ్బాకలో, చింతమడకలో, పుల్లూరులో, సిద్దిపేటలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు మస్తు మంది. మరి సాంగ్స్ కాంపిటీషన్లో బుర్రకథ చెప్పుట్ల అలాంటి కళారూపాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక బాల కళాకారుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆహారహంబు జనుల ఆలన పాలన సంస్కరణలు తలచు స్వాప్నికుండు, రైతు బంధు తెలుగు రత్నము రాజర్షి కార్యదక్షుడు మన కలువకుంట్ల. అదిగో మనం ఎదురు చూస్తున్న మనవాడు, మన గౌరవనీయులైన ఆత్మీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెంచేస్తున్నారు వేదికపైకి. చింత మడక నుండి మన తెలంగాణకు సొంత నడక నేర్పిన నేర్పరి, ప్రజల ప్రగాఢ ఆకాంక్షలే ప్రజాస్వామ్యానికి ప్రాణాలను నిరూపించిన తీర్పరి, శాంతి పథాన దశాబ్దన్నర ఉద్యమాన్ని నడిపి ప్రపంచానికే ఉదాహరణలు నిలిచిన ఓర్పరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెంచేశారు. మీరు ఆ చప్పట్ల నాదస్వరాల వాద్యాలతో ముఖ్యమంత్రి గారిని ఆత్మీయంగా అనురాగంతో స్వాగతిస్తూనే ఉండాలి. అది మన ముఖ్యమంత్రి గారి తీరు. స్టేజీ ఎక్కే ముందే ఊరోళ్ళని కలుస్తున్నారు. అది మర్యాదగా చేస్తున్న కరచాలనం మాత్రమే కాదు, ఆత్మీయంగా చేస్తున్న హృదయ చాలనం. అలా గుండెలు
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు టీఎస్ ఐపాస్ గురించి చెబుతూ చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ పేరు పేరున పెద్దల్ని పిల్లల్ని పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ ముఖాల్లో ఎంత ఆనందం. ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరిని బాగున్నారని పలకరిస్తూ సాగుతూ ఉన్నారు. బాల్యం గుర్తు మనసు పలకరిస్తుంది. బాల్యం గుర్తొస్తూనే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక మధురానుభూతి ఆవరిస్తుంది. అలాంటి బాల్య స్మృతుల్ని నెమరు వేసుకుంటున్న సందర్భం. ఇన్ని వేల మందికి ఎన్నో ఊసులు, వేల గుండెల్లో ఊసులెన్నో ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని ఎన్నో మనసులు ఉవ్విళ్ళూరుతున్నాయి. ఎన్నో చేతులు పులకించిపోతున్నాయి కరచాలనంతో. రిలేటెడ్ సాంగేనా? మ్యూజిక్. హలో, సారు చుట్టూ తిరిగి తన వాళ్ళందరినీ కూడా ఆత్మీయంగా కలుసుకుంటున్నాడు. సారుకు ప్రతి ఒక్క ముఖం పరిచయమే, సారుకు ప్రతి ఒక్క పేరు పరిచయమే. సారును చూసిన ఆనందంలో మీరందరూ కూడా తబ్బిపోయిపోతున్నారు. అట్ ది సేమ్ టైం సారు కూడా మిమ్మల్ని చూడంగానే చాలా తబ్బిపోయిపోతున్నాడు. తన కళ్ళల్లో కనిపించని తడి ఏదో కదలాడుతూ మీ మధ్య ఆత్మీయంగా తిరుగుతున్నాడు. సారుకు మనసు నిండా మన ఆనందాన్ని పంచుదాం. సారు వస్తుందంటే ఇంటికి బంతిపూల దండలు కట్టి, మామిడాకు తోరణం కట్టి, వాడకో బోనం ఎత్తుకొని సారు కోసం 4 గంటలుగా ఎదురు చూస్తున్న జనమందరి దగ్గరికి నాకు సభ ముఖ్యం కాదు, నా ఊరి ప్రజలే వాళ్ళ ముఖంలో డైరెక్ట్గా ఆనందం చూడాలని అందరి చెంతకు వస్తున్నటువంటి అతి సామాన్యుడిగా
ఇచ్చేసినటువంటి మన సారు, మన ఊరు, మన కేసీఆర్ గారికి మనందరం కూడా మన ఆనందాన్ని, మన చిరునవ్వును అన్ని కూడా తెలియజేద్దాం. వస్తున్నాడదిగో చింతమడక సూర్యుడు, కదలి వచ్చెనదిగో మన కల్వకుంట్ల చంద్రుడు, కన్న నేల రుణం తీర్చ ఉన్న ఊరు రూపు మార్చ, చింతమడక చింతలన్నీ బాపగ తన బాధ్యతగా, వస్తున్నాడదిగో మన చింతమడక సూర్యుడు, కదలి వచ్చెనదిగో మన కల్వకుంట్ల చంద్రుడు, వచ్చినాడు అదిగో మన చింతమడక సూర్యుడు, కలుస్తున్నడదిగో మన కల్వకుంట్ల చంద్రుడు, ఆడి పాడిన తన అమ్మ ఒడిని చేరగా, ఆడి పాడిన తన అమ్మ ఒడిని చేరగా, పుట్టి పెరిగిన ఊరికి పురోగతిని చూపగా, పుట్టి పెరిగిన తన ఊరికి పురోగతిని చూపగా, తన వాళ్ళను కలుసుకొని తన గతాన్ని తలుసుకొని, తన వాళ్ళను కలుసుకొని తన గతాన్ని తలుసుకొని, జన్మభూమి సేవలో తానే తరించగా, వచ్చినాడు అదిగో మన చింతమడక సూర్యుడు, కలుస్తున్నడదిగో మన కల్వకుంట్ల చంద్రుడు, కన్న నేల రుణం తీర్చ ఊరువాడ రూపు మార్చ, చింతమడక చింతలన్నీ బాపగ తన బాధ్యతగా, వస్తున్నాడదిగో మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, నూరేళ్లు బతకాలే మనసు గల్ల మనసారు, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. వచ్చినాడు అదిగో బిక్కు బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు, ఎటుగాని బతుకులకు ఏనుగంత బలమిచ్చి తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, నూరేళ్లు బతకాలే మనసు గల్ల సర్కారు, కూలిన కుల వృత్తులను కూడగట్టుతున్నాడు, నేతన్నల గీతన్నల రాత మార్చినాడు, చేపలమ్మె కార్మికుల చేవ పెంచినాడు, మంద కాసేయల మందల మందలు పెంచాడు, రజకుల నాయి బ్రాహ్మలనాదరించుమన్నాడు, సంచార జాతులైన ఎంబీసీ బిడ్డలకు కార్పొరేషన్ పెట్టిన కరుణగల్ల సారు, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, చింతమడక చెబుతుంది నీకు సర్కారు, బతుకమ్మ రంజాను క్రిస్మస్ పండగలకు బట్టలిచ్చి పుట్టినింటి కట్నమయ్యినాడు, నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని, తల్లి పిల్లలు ఇద్దరు చల్లగా బతకాలని పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించి మాతృవందనం చేసిన
మనసు గల్ల సారు, మానవదగుమారు పేరు కేసీఆర్ సారు. నూరేళ్ళు బ్రతకాలే మనసు గల్ల సర్కారు, నూరేళ్ళు బతకాలే చింతమడకలో సారు. జై కేసీఆర్, జయ హో కేసీఆర్. ముఖ్యమంత్రి హలో ముఖ్యమంత్రి గారు తమ దగ్గరకు వచ్చేసరికి అందరి కళ్ళల్లో ఒక ఆనంద బాష్పం, ఒక ఆత్మీయ దృశ్యం, ఒక అనురాగ బంధం ప్రతిబింబించింది. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, టీఎస్ ఐపాస్ బిల్లు పాస్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ కిటికీ టీఎస్ ఐపాస్ బిల్లు పాస్ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, వినండమ్మా, మా టీఎస్ ఐపాస్ బిల్లుకి కిటికీలే ఉంటాయి, కిటికీకి గ్రిల్లు లేవు అని. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి నిరూపించారు, అది పెద్దల పట్ల ఆత్మీయత, ఆదరణ. ఈరోజు ఈ సభలో ముఖ్యమంత్రి కొత్త విషయాన్ని నిరూపించింది ఏంటంటే, ప్రజలకు దగ్గరయ్యే ప్రజా ప్రతినిధికి బ్యారికేడ్లు అడ్డం కావు అని. అలా ఇన్ని వందల మందిని దగ్గరగా వెళ్ళి పలకరించిన ఒక ఆత్మీయ అనురాగ సమ్మేళనం అనే ఆ శీర్షికకు అక్షరం అక్షరం అర్థాన్ని కూర్చారు.